నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరపట్రా. సద్య అశోక్ ఈ కాలేజ్ గురించి ఒకటి చెప్పాలనిపిస్తుంది అబ్బా. పెద్దోళ్ళందరూ వయసు అయిపోయాక అనుకుంటారు కృష్ణారామ. ఈ రోజు మనం ఉన్న కాలేజు ఉషారామ. సో ఇదే జోష్ తో మరి మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? జోష్ లో మొదటి రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. తగ్గేదేలో మన ఫస్ట్ క్వశ్చన్, మీ ఫ్రెండ్ కోసం మీరు ఏం త్యాగం చేస్తారు? సంక్రాంతి ముగ్గులో పెట్టే గొబ్బెమ్మని త్యాగం చేస్తా. అంటే నువ్వు సంక్రాంతి ముగ్గేసి పిల్లని త్యాగం చేస్తావు అంటావు అంతే కదా? దాంట్లో బంతి పువ్వు ఉంటది కదా, వీడే అన్నమాట. నేను పువ్వు. ఓకే ఓకే, నీ పేరు? నా పేరు మనోజ్. నీ ఫ్రెండ్ కోసం నువ్వేం త్యాగం చేస్తావు? నేను తాగే క్వార్టర్లో లాస్ట్ పేక్ త్యాగం చేస్తాను. త్యాగమూర్తి మా వాడు తెలుసా? త్యాగమూత్ర లేదా పెద్ద తాగుబోతున్నా ఉన్నాడు. అది కట్టే లేవు. ఇప్పుడు నెక్స్ట్ డౌట్, నీ కెపాసిటీ ఎంత? అది కొనుక్కునే బాటిల్ మీద డిపెండ్ అయ్యింది. అంటే ఫుల్ కొంటే ఒకటేస్తావు, హాఫ్ కొన్నా ఒకటేస్తావు. ఏదైనా నేను స్టార్ట్ చేస్తే ఫ్లోలో వెళ్ళిపోతా భయ్యా. నీ పేరు? సరస్వతి. ఏ విషయం మీద మీరు బాగా లెక్చర్లు ఇస్తారు? అబ్బాయిలకి జరిగే అన్యాయాల పైన లెక్చర్లు ఇస్తాను. ఎక్కడ పెట్టారు సరి వచ్చిరండి. అదేంటి, నువ్వు అమ్మాయివి కదా, అబ్బాయిలు సపోర్ట్ చేయడం. మా అన్నయ్య కూడా ఉంటాడు కదా. నీ పేరు? ప్రశాంత్. ఏ విషయంలో నువ్వు లెక్చర్ ఎక్కువ ఇస్తావు? నా కొడుకు తాగి పడిపోతే అప్పుడు లెక్చర్ ఇస్తాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. నిన్ను కొడుకుని మాట ఎలా లెక్చర్ ఇస్తా చూద్దాం. రెడీయా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం. ఏంట్రా తాగావా? ఆంటీ మా డాడీని పిలవా. ఇది మీ ఇల్లు కాదు, రయ్యలు అక్కడికి వెళ్ళు. పక్కింటికి వచ్చానా? పక్కింటికి వచ్చావా? సచ్చినాడా? వెళ్ళ. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. తాగొచ్చావా? లేదు నాన్న, వస్తాను తాగాను. నుంచోట్ల సరిగ్గా. ఒక నిమిషం నాన్న, మన పక్కింటి సత్యం ఉంది కదా, అందరిని మోసం చేసిందని తాగే నాన్న. దానికి తాగాలా? ఆంటీ మళ్ళీ మీరు ఇచ్చారంటే, అంటే నాన్న నువ్వు ఈ ఆంటీని ఏదో డౌట్లు తొక్కలాగా. ఆంటీ మన ఇంట్లోకి ఎందుకు వచ్చి వెళ్ళావు అక్కడికి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాన్న ఏమంటగా మాట ఆంటీ వదిలిపోయింది. ఆంటీ గారు ఏంటి మళ్ళీ వచ్చావు? ఆంటీ గారు ఏంటి ఏ మాటగా మాట, మందు ఉంది, వాటర్ లేదు, కొంచెం వాటర్ తెచ్చి పెట్టండి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మీ అమ్మని అడగరా, వెళ్ళి నన్ను అడుగుతావేంటి? మా అమ్మ లేదండి ఇంట్లో. ఎందుకు లేదు? ఎక్కడ పంపించేసావు? మా అమ్మ వెళ్ళిపోతే కారణం నువ్వే కదా. ఏం మాట్లాడుతున్నావురా? మాట్లాడుతున్నారు, ఏమిటి కంట్రోల్ చేయలేరా మీరు? ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నారా? తక్కువ మాట్లాడను నాన్న. ఆంటీ గారు సారీ, తప్పు మీది కదా, ఇప్పుడు అర్థమైంది మా నాన్నదని. ఒక్క నిమిషం ఉంటే నాన్న వైపోయి బద్దిపోయి అర్థమైందా? ఇంకొకసారి ఆంటీ వెళ్ళామనుకో, రేపు నుంచి వెళ్ళకో, నేను వెళ్తాను. సో తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్, మీ పేరు? మోహన్ కృష్ణ. గుళ్ళో ప్రసాదం కోసం ఎగబడే వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? వాళ్ళకి భక్తి ఎక్కువ అనిపిస్తుంది. దేని మీద భక్తి? ప్రసాదం మీద, దేవుడి మీద? ప్రసాదం మీద. అయినా పర్లేదా, మనకి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవా?
నీ పేరు? చరిత. గుళ్ళో ప్రసాదం కోసం ఎగబడే వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? పాపం వాళ్ళ ఇంట్లో వంట వండలేదేమో అనిపిస్తుంది. సో సత్య, అశోక్, నిజంగానే మా టీం నుంచి చాలా క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి. ఎందుకో మీ టీం నుంచి పెద్ద ఆన్సర్ రాలేదనిపిస్తుంది. సో మీ వాళ్ళ కోసం చిన్న టాస్క్ ఇస్తాను నేను. వాళ్ళకి టాస్క్ ఇచ్చి ఆ ఎనర్జీని బూస్ట్ చేస్తాను అనమాట. ఓ నీకు మా వాళ్ళ దగ్గర డల్ అనిపించిందా? నాకు మీ వాళ్ళ దగ్గర కూడా డల్ అనిపించింది. మా వాళ్ళు డల్ కాదు, మా వాళ్ళు ఫుల్. ఓకే, ఫుల్లో నిల్లో చూద్దాము. మీ వాళ్ళకి నేను కూడా టాస్క్ ఇద్దాం. టాస్క్ చేయాలంటే పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ కావాలిగా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్. సో సత్య, అశోక్, పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. అమ్మ టాస్క్ చేద్దామా? చేద్దాం. మా టీం కూడా రెడీగా ఉంది. రెడీయా? సూపర్. మరి సత్య, మరి టాస్క్ ఏంటి? ఇక్కడ కొన్ని గ్లాసెస్ ఉన్నాయి కదా, అవును. సో వీటిని పిరమిడ్ గా ఫిల్అప్ చేయాలి. అంతేనా? దీనిలో ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఏంటి అని అంటే, ఏంటది? ఈ బెలూన్ ని పైకి ఎగరేస్తూ పిరమిడ్ ఫామ్ చేయాలి. ఓహో, అందుకే నా ఇంతక నుంచి నా చేతిలో బెలూన్ పెట్టావు. అంటే దీన్ని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ అలా పెట్టాలి, అంతేనా? అంతే. టాస్క్ చేయడానికి మా రెండు టీమ్స్ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో మా రెండు టీంలు కలపొద్దు, మేమే గెలుతామని చెప్పేసి దీక్షిత అన్నదే. దీక్షిత గెలుతుంది అనమాట. చూద్దాం ఎవరు గెలుస్తారు. రెడీ, 3, 2, 1 గో. ఆలి లేదు, సూలు లేదు, గాలేదప్ప మ్యాటరు లేదు, ఏది ఏమైనా గాని ఇల్లు గాని కట్టేలేదు. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ ఇల్లేకి పందిరి కట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి వీధి తిరుగుతుందేమో చూడరా బుల్లోడా, మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా, సొర్ర చాప తగులుకుంది తీరింది కదరా. సో నా టీంలో మొదటి పార్టిసిపెంట్ ఆ పిరమిడ్ అయితే చాలా బాగా పెట్టింది అనమాట. అంత లేదు, మా వాళ్ళు చూడు రెండు పిరమిడ్లు పెట్టారు. రెండు ఎవరు పెట్టమన్నాడు? ఒకటి పెట్టమంటే. అరే మాకు ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే ఇష్టం కాబట్టి రెండు పెట్టారు. ఎంటర్టైన్మెంట్ చెప్పిన టాస్క్ చేయడం ఇంపార్టెంటా, అక్కడ తప్పుగా చేసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఇంపార్టెంట్? టాస్క్ చేయడం ఇంపార్టెంట్ కదరా, మనం కరెక్ట్ గా చేసాం. మాకు టాస్క్ తో పాటు జనాలను ఎంటర్టైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో నీకు ఎంటర్టైన్మెంట్ టాస్క్ కావాలి కదా? ఇచ్చామని అంటున్నాం, కావాలేంటి? ఆల్రెడీ ఇచ్చాం మేము. ఓకే, మా నుంచి రాలేదన్నావు కదా, మా రెండో పార్టిసిపెంట్ వస్తుంది, ఇరగొట్టి అత్త చూడు కావాలంటే. చూద్దాం. టాస్క్ చేయడానికి మా రెండు టీమ్స్ నుంచి సెకండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ, 3, 2, 1 గో. అంతే సూపర్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోండే పోండే పాప టాపులేసి పోండే పోండే రారో రారో నా శివకాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోండే పోండే పాప టాపులేసి పోండే పోండే పాప చెట్టు మీద మ్యాంగోలా చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబంటే టాపులేసిపోతే రో. సో సత్య, అశోక్, చెప్పాను కదా మా సెకండ్ పార్టిసిపెంట్ మామూలుగా ఎంటర్టైన్ చేయదని. ఎంటర్టైన్ చేసింది, ఎంటర్టైన్మెంట్ తో పాటు టాస్క్ కూడా చేసింది. ఓకే, ఆ టైప్ ఉంటుంది మీ ఓడి మధ్యలోనే. అలానేం కాదు, చాలా ట్రై చేశాడు కానీ వెదర్ కొద్దిగా సెట్ కాలేదు కాబట్టి బెలూన్ ఎగిరిపోవడం వల్ల ఓడిపోయాడు. సో వెదర్ బ్రదర్ ఇవన్నీ పక్కన పెడితే మా వాళ్ళు అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఒకసారి చూసుకో, టాస్క్ కూడా బాగా కంప్లీట్ చేశారు. ఏదేమైనా మన
మనం టాస్క్ ఇచ్చాం. మన 2 టీమ్స్ బాగా టాస్క్ కంప్లీట్ చేసి మనల్ని అయితే ఎంటర్టైన్ చేశారు. ఇద్దరు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. సత్య నిజంగా చాలా క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి, చాలా ఫన్నీ ఆన్సర్లు వచ్చినాయి, టాస్క్ కూడా ఎరగొట్టారు కదా. సో మరి ఇదే ఊపులో మరి గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్ రౌండ్. ఆడుతూ పాడుతూ. సో ఆడుతూ పాడుతూ ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే డి అంటే డి. డి అంటే డి గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్స్ కావాలిగా. మరి పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. డి అంటే డి గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు. మరి గేమ్ ఏంటి? గేమ్ ఏంటో ఇక్కడ చెప్పడం ఫీల్డ్ లో చెప్తాను. వెళ్దామా? వెళ్దామా? ఫాలో మీ. సో సత్య, అశోక్, డి అంటే డి గేమ్ ఆడడానికి మనం ఫీల్డ్ లోకి అయితే వచ్చేసాం. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో డి అంటే డి గేమ్ ఏంటంటే చెప్పు. అది చెప్పే ముందు మా పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు కనుక్కుంటా. మరి రౌడీ గర్ల్స్ రెడీయా? రెడీయే. మా శివంగులు కూడా రెడీగా ఉన్నారు. రెడీయా? అబ్బా చూడు. సో గేమ్ ఏంటంటే సో 2 ట్యూబ్లు ఉన్నాయి కదా, నా టీం నుంచి ఒక పార్టిసిపెంట్, నీ టీం నుంచి ఒక పార్టిసిపెంట్ అక్కడికి వెళ్తారు అనమాట. వెళ్ళి ఆ ట్యూబ్లు వేసుకుని సో డి అంటే డి అని చెప్పి ట్యూబులతో కొట్టుకుని సర్కిల్ కనిపిస్తుంది కదా, ఎవరైతే సర్కిల్ బయటికి వెళ్ళిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరైతే సర్కిల్ లోపల ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. ఎవరికైతే ఎక్కువ టీషర్ట్స్ వస్తాయో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. సో ఎవరికైతే ఎక్కువ క్యాప్స్ వస్తాయో వాళ్ళు రన్నర్స్ అనమాట. ఓకేనా? సో ఆడేద్దామా? ఆడేద్దాం. ఇగో మన టీం గుర్తుంది కదా, మనం లోపల నుండి అవతలని బయట పడేయమనుకో మనకి టీ షర్ట్ వస్తుంది, మనం బయటకు వెళ్ళిపోయామనుకో క్యాప్ వస్తుంది. అర్థమైందా? రే మనమే విన్ అవ్వాలి, మనకి ఎక్కువ టీషర్ట్స్ వస్తే మన టీమే విన్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే సత్య. సో డి అంటే డి గేమ్ ఆడడానికి 2 టీంల నుంచి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. లెట్స్ ప్లే. కోడి బాయల చమ్మది కోడి పుంజు బాయల గంటో గంటో బయటికి గంటే కోడి బాయల బయటికి గంటే కోడి పుంజు బాయల చమ్మది ఎట్లు బాయ కొట్లు బాయ ఎలమదరల మంద బాయ రైతై బాయ కొట్లు బాయ ఎలమదరల మంద బాయ కొట్లు నేను గాయపోతే కంటే రెండు కాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. కోడి బాయల చమ్మది 2 కాళ్ళు బయటికి వెళ్ళాలి. బర్లు బాయ గొర్లు బాయ పాట పొట్టి బండి గంటి మన టీం గెలవాలి. బర్లు బాయ పాట పొట్టి బండి బాయ బండి మీద బోధమంట గిర్రలన్నీ ఊసి బాయ గంటితే వైజాగ్ బీచ్ లో పడలేదు. కోడి పుంజు గంట 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 రెండు కాళ్ళు చమ్మది కోడి పుంజు బాయల చమ్మది. డి గేమ్ ఆడడానికి మా సెకండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ గైస్? 3 2 1 గో. బంటి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నెట్టు నెట్టు నువ్వు నెట్టు. గివ్ అప్ ఇవ్వకు. లౌక్యా గివ్ అప్ ఇవ్వకు. లౌక్యా నెట్టు 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 మనం వినాలి. బంటి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి లౌక్యా గివ్ అప్ ఇవ్వకు. నెట్టు నెట్టు నెట్టు. పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాడి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు కొట్టినా తిట్టినా తాడి బొట్టు కట్టినా నో హ్యాండ్ నో హ్యాండ్. సో డి అంటే డి గేమ్ ఆడడానికి 3rd పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ అమ్మా? రెడీ 1 2 3 గో. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే మీసపు అబ్బాయి నీ ఊర చూపుల లల్లాయి బాగుందో
కొట్టమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి. నీ పోరు ఇష్టమని నవ్విస్తున్నాయి, నీ దారి పట్టమని D&D గేమ్ ఆడడానికి మా రెండు టీమ్స్ నుంచి 4th పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ గైస్? రెడీ 3 2 1 గో. రాధిక 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 ముందుక ఎనకక కిందిక మీదిక, రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు, సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో వేసి హ్యాకే చేసావే, డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, నన్నే డిప్పిస్తున్నావే కిల్ల. D&D గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో D&D గేమ్ లో మా ఫస్ట్ పార్టిసిపెంట్ పాపం కొంచెం మధ్యాహ్నం సరిగ్గా తినలేదంట, తోయిపోయింది. సో రన్నర్ గా గెలిచింది. కంగ్రాట్స్. మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఎవరు ఎక్కువ టీషర్ట్లు గెలిస్తే వాళ్ళ టీమే విన్నారు కాబట్టి మా టీం ఎన్ని టీషర్ట్లు గెలుచుకున్నారు చూద్దాం. 1 2 3 ఇక్కడ ఒకటే అంటే మా టీమే విన్నర్. D&D గేమ్ లో నా టీం ఎక్కువ క్యాప్స్ గెలుచుకున్నారు కాబట్టి రన్నర్స్ గా నిలిచారు. సో ఏది ఏమైనా అశోక్ మన రెండు టీంలు బాగా గేమ్ ఆడారు అండ్ బాగా ఎంటర్టైన్ చేశారు మనల్ని. సమోసా థాంక్యూ చెప్పేదమ్మా. yes thank you. ఈ ఎంజాయ్మెంట్ ని డబుల్ చేయడానికి మన బలేవాడి బాస్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? బలేవాడి బాస్ రౌండ్ లో మనలందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు మన మాస్ మహారాజా. లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా. గాడ్ ఈస్ గ్రేట్. చీ 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 చీ. ఏ ఆటో మంచి నడుపు లేకుంటే కాల్ చేస్తా. ఏం చూస్తానా పో. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలేను. అమ్మో ఏం కనబడతలేదు. ఆ అక్క ఏమో రాస్తాంది, ఫోన్లో ఏమో చూస్తాంది. హాయ్ ఆంటీ ఏం చేస్తారు ఇడా? ఓ పెద్దగా చెత్తిరి వేసుకున్నారు. ఆగు ఆడ కూర్చున్నావు. ఓ పిల్ల నీ అందం కింద పడ్డది. అమ్మ నీ వద్ద పెట్టుకో, మళ్ళీ ఎవరన్నా ఎత్తుకోపోతారు. సున్నికే బాగున్నావు. ఏం పేరు నీది? ఓ కోటు బీటు జబర్దస్త్ చేసినావులే. అగో నువ్వేంది గిట్లా చూస్తాను? మనిషి బొమ్మని చూస్తానవా? బొమ్మనే బొమ్మనే. మంచిగా చూడు బొమ్మనే. జరుగు పక్కకు. అగో వీడు అద్దం పెట్టిండ్రుగా, చూసుకున్నా మంచిగా ఉన్నా, జబర్దస్త్ ఉన్నా. ఓ అన్న పువ్వు నాది, ఇయ్యి నా లవర్కి ఇస్తా. ఇయ్యన్న అందరు చూస్తారే, ఇయ్యే ఓర్పడా ఇయ్యి. ఎందుకు నవ్వుతాను? పువ్వీరా. ఓ బేబీ ఇదిగో పువ్వు, నువ్వంటే లవ్వు, తీసుకో పువ్వు. అటు జరుగు చూడకు నా బేబీని. దిచ్చి వెళ్తున్నాడు ఇంటికాడ ముసలోడు ఉన్నాడు, నీకోసం ఎదురు చూస్తున్నాడు. నడు ఎందుతాను నడు. బేబీ నీకేం దాకా నీ ఎనుకో పోయేస్తా బేబీ. పువ్వు మంచిగా బాయ్. ఇటు సైడ్ ఎవరు రాకుండి నా బేబీ నేను ప్రేమించుకుంటున్నాం. వస్తే కొడతా. ఆడ కూర్చున్నదిగా నా బేబీ, మాట్లాడతా. ఓ బుజ్జి వచ్చిననే మళ్ళీ వచ్చిన. బుజ్జి ఇటు చూడే ముద్దిస్తానా. ఓ బుజ్జి పోతా మరి నేను పోతానే. అటు పోవాలి. అగో ఈ అద్దంలో ఇరుకబడింది. ఇక్కడ సంత దొరికింది కదా, మెల్లగా పోతా ఎవ్వరు కనబడకుండా. ఎవరన్నా చూసిందా ఏంది? ఏం రపోడా సాలే కొయ్యొచ్చినావా? పోలేవా? ఎందుకు డుమ్మ కొట్టినావా? చదువుకోరా, జీవితం సంకనాకి పోతుంది లేకుంటే. ఆ నుంచి చూస్తే ఎవరో అనుకున్నా, నేను కనబడతలేవు, నల్లగా ఉన్నావు. పేరం లవ్లీ వాడు. నువ్వు తెల్లగా అవుతావు, మంచిగా చెమ్మక్కేస్తుంది. అందుట్లో యాడత్తదిగా అది వాడు. అగో ఈ పోరి ప్రపంచాన్ని మర్చిపోయి ఫోన్లో మునిగిందిగా. ఓ లవర్తోనే షాట్ చేస్తుందిగా. బావా తిన్నావా? తిన్నా బేబీ. ఏమన్నా ముళ్ళెమూట కట్టినావు? ఏడికి పట్నం పోతాన్నావా? నేను కూడా అత్తపా, ఊళ్ళో ఏం పని లేదు, ఊకే తిని తిరుగుతావని తిడతారు. బో బాగానే బరుగున్నదిగా. ఓ బస్ అన్న ఆపన్నా, పట్నం వస్తా అన్నమే. ఆపు
సీట్లు ఖాళీ లేవా? అగో పడతామే, ముగ్గురమే ఉన్నాము, పడతాము. ఓ అన్న ఆపు ఆపు ఆపు. ఓ నీ బస్సు పడగాను. ఈ బస్సు కాకుంటే ఇంకో బస్సు కాతా. బస్సులు రావా అయింది. ఓ అక్క ఏం చేస్తున్నావు? అడుగో ఎవరన్నా లిఫ్ట్ అన్న అడుగుదాం. లిఫ్ట్ అన్ని ఇచ్చిట్టే బాగుండే. ఓ అన్న, ఓ బస్ వచ్చింది, బస్ వచ్చింది. ఓ అన్న అన్న ఆపన్న పట్నం వరకు అత్తనే. ఆగు లగేజ్ ఉన్నదే, ఆపన్నా. ఓ నువ్వు కూడా పోతానవా అని. సో సత్య, అశోక్, సో నిజంగా మా అమ్మాయిలు అయితే క్రేజీ ఆన్సర్లు భలే ఇచ్చారబ్బా. మీ అమ్మాయిలే కాదు మా అబ్బాయిలు కూడా చాలా బాగా ఆన్సర్లు ఇచ్చారు. అంటే గేమ్ కూడా చాలా బాగా ఆడేశారు. అవును, అమ్మాయిలు అబ్బాయిలు పక్కన పెడితే ఇద్దరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మనం కూడా బాగా ఎంటర్టైన్ అయ్యాం కదా. ఎస్, ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. సో ఇలాంటి క్రేజీ స్టూడెంట్స్ తో ఇంకొక ధమాకా ఎపిసోడ్ తో మళ్ళీ మీట్ అవుతాం. Until then, keep watching ET+. This is Ashok. This is Satyashree. Bye bye.